హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి అల్లం నిల్వ పచ్చడి అండి. సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. నేను ప్రతి సంవత్సరం ఒక్కసారైనా పెడుతూ ఉంటానండి. ఫస్ట్ అల్లాన్ని అయితే మంచిగా కడుక్కొని ముక్కల్లా కట్ చేసుకొని ఇదైతే కొంచెం ఆరపెట్టుకోవాలండి. నేనైతే కప్పు అల్లం, కప్పు చింతపండు, కప్పు బెల్లం అయితే తీసుకోనండి. కొంచెం వాటర్ వేసుకొని చింతపండు గుజ్జయ్యేలాగా మరిగించుకోవాలండి. మరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనమైతే అల్లం ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినాక మనమైతే మిక్సీ జార్లో వేసుకొని అల్లము బెల్లం కూడా నేనైతే వేడి మీద ఉన్నప్పుడే కలిపేసానండి. బెల్లం చిన్న చిన్న ముక్కలుగా అవుతుందని మిక్సీ పట్టించుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు వేసి ఫ్రై చేయాలండి. ఫస్ట్ శనగపప్పు వేగినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనమైతే ఈ అల్లం ముద్దనైతే వేసేయాలండి. ఇందులో అల్లాన్ని వేసేసినాక ధనియాల పొడి, సాల్ట్, కారం వేసుకొని మనమైతే కలుపుకొని మంచిగా ఉడికినాక దించేయడమేనండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.